నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముస్లిం సోదరులకు ప్రభుత్వ విప్ యనమల దివ్య ఇఫ్తార్ విందు ఇచ్చారు. రంజాన్ ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు తుని పట్టణంలోని రోటరీ హాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. తుని టౌన్తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో గల ముస్లింలు హాజరయ్యారు. ఇక్కడికి విచ్చేసిన యనమల దివ్యకు ముస్లిం మత పెద్దలు స్వాగతం పలికారు. ముస్లింలకు ఎమ్మెల్యే రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మీ అందరి మధ్యలో ఈ పండుగ పవిత్రమైన రంజాన్ పండుగ జరుపుకోవడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. పోయినసారి మీ సంవత్సరంలో నేను మిమ్మల్ని అడిగా మీ ప్రార్థనలో నా పేరు పెట్టండి అనేసరికి వెళ్ళి మీరు అందరూ కూడా పెట్టి వాళ్ళ అల్లా అది నిజం చేశాడు. అందుకు అల్లాకి నిజంగా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇలా ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్, మీ ఆశీర్వాదం నాతో ఎప్పుడు ఉండాలని ఆశిస్తున్నాను. అలాగే ఈ రంజాన్ పండుగ అనేది 31 days ఫాస్టింగ్. ఇక్కడ చాలా మందికి తెలుసు ఎందుకు 31 days ఫాస్టింగ్ చేస్తారు. ఇప్పుడు నేను చూస్తున్నాను చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ వర్షంలో ఈ 31 days ఫాస్టింగ్ ఏంటో చెప్తాను నేను. మనకు ఒక హ్యాబిట్, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో చూస్తుండొచ్చు మీరందరూ, మనకు ఒక హ్యాబిట్ కల్టివేట్ కావాలంటే దాదాపు కంటిన్యూస్ గా ఒక 27 days చేస్తే గానీ మనకు ఆ హ్యాబిట్ రాదు. ఇది అప్పుడే మీ మత పెద్దలు అప్పుడే గుర్తించి అది మీ దానిలో ఇన్కల్కేట్ చేశారు. ఇవాళ ఈ 31 days ఫాస్టింగ్ లో ఒక డిసిప్లిన్ అనేది, ఒక సేవా భావం, ఒక ఇది దానం ఇవ్వడం పూర్ పీపుల్ కి, ఇదంతా ఇన్కల్కేట్ అవ్వడానికి మీకు అప్పుడు 31 days ఫాస్టింగ్ పెట్టి అప్పట్లో గుర్తించి పెట్టారంటే ఒకసారి నిజంగా మీ మత పెద్దలకి నిజంగా దండం పెట్టుకోవాలి. ఒకసారి పొద్దున్నే ఈ పాయింట్ రియలైజ్ అయ్యాను, అసలు ఈ 31 days ఫాస్టింగ్ వీళ్ళు ఎందుకు చేస్తారు అని. తర్వాత 30 నేను కూడా ఇప్పుడు మోడర్న్ జనరేషన్ అమ్మాయిని కదా, ఒక హ్యాబిట్, వాళ్ళకు ఒక హ్యాబిట్ డెవలప్ చేయాలి అని చెప్పేసి చేశారు ఈ పద్ధతి అనేది. ఇదంతా మీరందరూ చాలా పవిత్రంగా చేసి ఇవాళ 31st రోజు రంజాన్ జరుపుకుంటారు. మీరందరూ కూడా, మీ అందరికీ కూడా మరొకసారి ఈద్ ముబారక్ మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ. గ్రామాల విషయాలు చెప్పాను, అవన్నీ నా తాళూరు గ్రామం కూడా నా దృష్టికి వచ్చింది. వాళ్ళ షాదీఖానా గురించి ఫరూక్ గారు ఎవరైతే మన మైనారిటీ మినిస్టర్ గారు ఉన్నారో వాళ్ళ దగ్గరికి నేను తప్పకుండా మీ రిప్రజెంటేషన్ తీసుకెళ్లి పని అయ్యే విధంగా నా కృషి నేను తప్పకుండా చేస్తాను. మీ అందరికీ కూడా మరొకసారి ఈద్ ముబారక్ మీ అందరికీ కూడా. ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో అటువంటి ఉపాధ్యక్ష ఉపవాస దీక్ష చేసుకుంటూ చాలా అనుగ్రహం కోసం ప్రార్థన చేసుకుంటూ ముస్లింలందరినీ కూడా ఈరోజున గౌరవనీయులు అన్నతుని శాసనసభ్యులు రెడ్డి గారు మమ్మల్ని కూడా ఈ విధంగా కలుసుకోవడం అనేది చాలా ఆనందమైన విషయం. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని గడుపుకుంటూ ఎప్పుడూ కూడా మిగతా అన్ని కులాలతో కూడా సోదరభావంతో కలిసిమెలిసి ఉండేటువంటి ప్రాంతం మనంతా కూడా. మరి మీరు ముస్లిం యొక్క అభ్యర్థిని మన్నించి వారి అవసరాలని మీరు గుర్తించి అవసరాలను మనకి ఇచ్చేటైతే వారు ఎల్లప్పుడూ కూడా మనకి అండదండగా ఉంటారు. అటువంటి వారి యొక్క అండదండలకి ఈ యొక్క సహకారం అందించాలని మరొకసారి తెలుసుకుంటూ మరి ఈరోజున రంజాన్ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా కూడా మనందరూ కూడా సోదర భావంతో కలిసినందుకు మరొకసారి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. రెండవది, ఎలక్షన్ ముందు మనం ఎమ్మెల్సీ షరీఫ్ గారు, నాగూర్ మీరా గారు వీళ్ళందరూ వచ్చి వాళ్ళ ఆశీర్వాదంతో ఆ రోజు మన ఎమ్మెల్యే దివ్య గారు 100% గెలుస్తారు అని చెప్పి ఆ రోజు ఆశీర్వదించారు. ఈ రోజు మళ్ళీ రెండో రంజాన్ ఇప్పుడు జరుపుకుంటున్నాం మనం మన తుని నియోజకవర్గంలో. ఆ రోజు మనం తేటగుంట పార్టీ ఆఫీస్ నందు మనం ఎమ్మెల్యే దివ్య గారు గెలవాలని చెప్పి మన నియోజకవర్గ ముస్లిం సోదరులందరూ కూడా అక్కడికి వెళ్ళి మన పెద్ద ఆయన యనమల రామకృష్ణ గారు మాటిచ్చాం, అయ్యా గతంలో 2020 మేము తప్పు చేస్తున్నాము, 2024లో మేమందరం మా తప్పును ఒప్పుకొని
మేడం గారి గెలుపు కోసం 100% మేమందరం సాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పి ఆ రోజు తేటగుంటలో పెద్దానికి మా పెద్ద గురువు గారు యనమల రామకృష్ణ గారికి మాట ఇచ్చాం. మేము మాట నిలబెట్టుకున్నాం. ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా ప్రతి ఏరియాలో కూడా ముస్లిం ఏరియాలో ఉన్నప్పుడు మీ మైనస్ వస్తుంది అని చెప్పి మా అందరిని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు కాలూరులో కానీ మా ముస్లిం వీధిలో కానీ అదేవిధంగా తిమ్మాపురం, బొద్దవరం, కోటనందూరు ఎక్కడైతే ముస్లిం ఏరియాలు ఉన్నారో అక్కడ 100% మేము మెజార్టీ తీసుకొచ్చామని చెప్పి మేము ముందు చెప్తున్నాం. ఈ విషయాన్ని గర్వంగా ఎందుకు చెప్తున్నాం అంటే మేము మా గెలుపు కోసం కాదు, మా పెద్ద ఆయన గెలుపు కోసం అని చెప్పి మేమందరం ప్రయత్నం చేశాం. గతంలో మేము చేసిన తప్పు చిన్నగా జరిగింది, దాన్ని మేము ఆ రోజు ఒప్పుకొని ఈ రోజు మీ అందరి ముందు కూడా గర్వంగా మేడం గారి ముందు కూడా ఈ రోజు గర్వంగా నిలబడి చెప్పగలుగుతున్నాం.